నిండిన కుండ నీరు ఒలకదు, ఖాళీ కుండ శబ్దం చేస్తుంది. ఒకే గ్రామంలో ఆనంద్ మరియు శరవణన్ అనే ఇద్దరు యువకులు నివసించేవారు. ఇద్దరూ ఒకే పాఠశాలలో చదివారు. ఆనంద్ చదువులో, ప్రవర్తనలో చాలా మంచివాడు. అయితే తన గురించి గొప్పగా చెప్పుకునే అలవాటు అతనికి లేదు. అడిగితే మాత్రమే మాట్లాడేవాడు. శరవణన్ మాత్రం చిన్న విషయానికే పెద్దగా మాట్లాడేవాడు. నాకు రాని పని ఏదీ లేదు అంటూ అందరి ముందు గొప్పలు చెప్పేవాడు. కానీ నిజానికి అతని ప్రయత్నం తక్కువగా ఉండేది. ఒక రోజు గ్రామంలో ఒక ముఖ్యమైన పోటీ నిర్వహించారు. ఇద్దరూ అందులో పాల్గొన్నారు. పోటీకి ముందే శరవణన్ తన గెలుపు గురించి ఊరంతా చెప్పుకుంటూ తిరిగాడు. ఆనంద్ మాత్రం నిశ్శబ్దంగా సాధన చేస్తూ తన పనిపై దృష్టి పెట్టాడు. పోటీ రోజు ఆనంద్ ప్రశాంతంగా, నైపుణ్యంతో పోటీలో పాల్గొని మొదటి బహుమతి సాధించాడు. శరవణన్ ఆతురతతో, అజాగ్రత్తగా వ్యవహరించి ఓడిపోయాడు. గ్రామస్తులు ఆనంద్ యొక్క నిశ్శబ్ద స్వభావాన్ని, ప్రతిభను మెచ్చుకున్నారు. శరవణన్ తన అతి మాటలే తనను వెనక్కి నెట్టాయని అర్థం చేసుకున్నాడు. నీతి: నిజమైన ప్రతిభ, జ్ఞానం ఉన్నవాడు ఎక్కువగా మాట్లాడడు.